హలో గైస్, చాప్టర్ 1 లెసన్ 4 స్టార్ట్ చేద్దాం. లెసన్ 1లో మనం రేపు చేస్తాను అని నేర్చుకున్నాం. లెసన్ 2లో రేపు ఈ టైంకి చేస్తూ ఉంటాను అని నేర్చుకున్నాం. లెసన్ 3లో రేపు ఈ టైంకి చేసేసి ఉంటాను అని నేర్చుకున్నాం. లెసన్ 4లో రేపు మీరు వచ్చేసరికి నేను ఉదయం నుంచి చేస్తూ ఉంటాను, ఆ పని చేస్తూ ఉంటాను, లేదా 2 గంటల నుంచి ఆ పని చేస్తూ ఉంటాను అని నేర్చుకున్నాం. లెసన్ 2కి లెసన్ 4కి డిఫరెన్స్ ఏంటంటే, లెసన్ 2లో మనం ఐ విల్ బీ డూయింగ్, నేను చేస్తూ ఉంటాను, అంతే. రేపు ఈ టైంకి నేను చేస్తూ ఉంటాను. లెసన్ 4 కూడా సిమిలరే, నేను చేస్తూ ఉంటాను, కానీ నేను మార్నింగ్ నుంచి చేస్తూ ఉంటాను, నేను 2 hours నుంచి చేస్తూ ఉంటాను అనేది చెప్పాలి. అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి నేర్చుకుందాం. మీరు వచ్చేసరికి నేను ఆ పని చేస్తూ ఉంటాను 2 గంటల నుంచి అనే సెంటెన్స్ ట్రై చేద్దాం. నేను లెసన్ 4 కాబట్టి విల్ హ్యావ్ బీన్, ఇక్కడ డూయింగ్ వస్తుంది. ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours, 2 గంటల నుంచి మీరు వచ్చేసరికి నేను 2 గంటల నుంచి చేస్తూ ఉంటాను. సో డిఫరెన్స్ ఏంటంటే, లెసన్ 2లో మనం ఐ విల్ బీ డూయింగ్ అన్నా అంతే. ఇక్కడ ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours సిన్స్ 8 AM అలా చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, లెసన్ 2కి లెసన్ 4కి చేంజ్ అంటే విల్ బీ ప్లేస్లో విల్ హ్యావ్ బీన్ పెట్టాలి, లాస్ట్లో ఫర్ 2 hours సిన్స్ 8 AM అలా పెట్టాలి. మేము వచ్చేసరికి నువ్వు 2 గంటల నుంచి చదువుతూ ఉంటావు అనే సెంటెన్స్ తీసుకుందాం. యూ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. అలాగే హీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 8 AM. షీ విల్ హ్యావ్ బీన్ వాకింగ్ సిన్స్ 8 AM. We will have been reading for 2 hours. They will have been writing for 2 hours. అలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సిన్స్ 8 AM అంటే మార్నింగ్ 8 o'clock నుంచి అని. ఫ్రమ్ 8 AM అనకూడదు. హ్యావ్ బీన్ వచ్చినప్పుడు ఫ్రమ్ 8 AM అనకూడదు. హ్యావ్ బీన్ వచ్చినప్పుడు సిన్స్ 8 AM అనాలి. సెంటెన్స్ ఎలా వస్తుంది? హీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 8 AM. మార్నింగ్ 8 o'clock నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు మీరు వెళ్ళేసరికి. అలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ నాట్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే నేను చేస్తూ ఉండను, నువ్వు చదువుతూ ఉండవు అలా చెప్పాలన్నమాట. సో చాలా సింపుల్ అది. విల్ తర్వాత నాట్ పెట్టాలంతే. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours. యూ విల్ నాట్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. అంటే ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటే మీరు వచ్చేసరికి నేను ఆ పని చేస్తూ ఉండను 2 గంటల నుంచి. I will not have been doing for 2 hours. జస్ట్ విల్ తర్వాత నాట్ పెట్టండి, సెంటెన్స్ అన్ని ఫామ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది కూడా చాలా సింపుల్. విల్ హ్యావ్ బీన్లోంచి విల్ తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టేయాలంతే. సో ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours విల్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టి విల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours. విల్ యూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. Will he have been waiting since 8 AM? Will she have been walking since 8 AM? అలా విల్ ఫస్ట్లో పెట్టేసి సెంటెన్స్ ఫామ్ చేస్తే క్వశ్చన్ అవుతుంది. అంటే నువ్వు మేము వచ్చేసరికి నువ్వు ఆ పని 2 గంటల నుంచి చేస్తూ ఉంటావు అనేది క్వశ్చన్. విల్ యూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours, లేదా విల్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours, లేదా ఐతో చెప్పాలంటే విల్ I have been doing for 2 hours. నెక్స్ట్ మనం నాట్తో క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది కూడా చాలా చాలా సింపుల్. మామూలు సెంటెన్స్ ఏంటి? ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours. సో విల్ తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టేయాలంతే. విల్ ఐ నాట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 hours? విల్ యూ నాట్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours? విల్ హీ నాట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 8 AM? విల్ షీ నాట్ హ్యావ్ బీన్ వాకింగ్ సిన్స్ 8 AM? సెకండ్ సెంటెన్స్ తీసుకుందాం. విల్ యూ నాట్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours? అంటే మేము వచ్చేసరికి నువ్వు 2 గంటల నుంచి చదువుతూ ఉండవా అనేది క్వశ్చన్. విల్ యూ నాట్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours? సో చాలా ఈజీగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. అంతే, లెసన్ 4 అయిపోయింది. ఇక్కడితో చాప్టర్ 1 కూడా అయిపోయింది.